అలాగేనమ్మా. అధికారములకు లవరపాత్రము ఇక్కడ అక్కడ వినే ముందు రైల్లో కొట్టుకుని తెచ్చింది ఆ బట్ట నా కోసమా నా కోసం అమ్మన 7 ఏళ్ళు మన పైకి లేలేడు ఆ ఊరు నీకు వచ్చినాడు. నువ్వు నాకు మొండనా బట్ట నేను నాకినే చెప్పండి. జిప్పుటే మాకు మరి ఇట్లా మాకు నా వరుసలా పోతే మళ్ళీ పిల్లలే అయ్యింది పిల్లలు కదా ఆ బట్ట వచ్చినప్పటికీ సెల్లు తీసుకుని తెచ్చాడు ఈ బైక్ సెట్కి నా వరుసలు పట్టుకోలేదు. వెళ్ళడానికి భూములు ఏనుగులు కన్ను కూడా తెచ్చాడు ముసిలిదాన్ని నేను ఏం కొట్టదు. గుర్రాలు ఉన్నాయి ఎక్కినా అవును తల్లి. అటువంటి వారింటి వారు ఈ పాల్గొండ పట్టణము మళ్ళా గుర్తిస్తున్నా పరిపాలన చేస్తాడు తెలుస్తుంది బాబు. కన్ను ఎదుగుతుంది అవునా చేతింది అయితే నీతోనా రెడ్డివారు 33 గ్రామాలకు మునసూపురెడ్డి 66 గ్రామములకు అవునమ్మా. రెడ్డివారు పెరిగాడు. ఏది లేదు పొద్దు పుట్టిన మా పాల్గొండ పట్టణమంతా గోవిందారాయణంటూ హరిని కొలుచుటబట్టి మేము హరికాపులు. అవునమ్మా. మేము రెడ్లు బడాయి కాపులు నాటి వంశం. అటువంటి మీ నాయనకు నాకు బిడ్డలు ఎంతమంది తెలుస్తున్నా బాబు? అయ్యా అవునాయన మా నాయన మా అమ్మ నాకు నిన్ను పెట్టుకోండి. నీకేముంది గుర్తుగా నేనేం కాదా అమ్మ దర్శనం ఎట్లా చెప్తాడా? నేను మారెడ్డి అప్ప నువ్వు మాట్లాడే మీ నాయన ఏమిటి మత్తు ఆచారం లేదా? కులమంతరం లేదా? ఎదుగున తెగడం లేదా? కదా పన్నమ్మనే పోతే మనలోకి వెళ్ళి ముసింది. ఏమిట్రా ఈ అమ్మ నేను ఎక్కడ ఇదే చెప్పాను కదా. ఎవరు ఏడాబట్ట అన్నీ అయ్యే నీ నోట్లో నా సాడు గలాడి పోదా నీకు మేము చూసా పాప ఉదాహరణ మరి గట్ట మాకు నిచ్చింది అయితే ఇప్పుడే చెప్తాను. సరే బాబు అన్నీ బాగున్నావా? అచ్చమ్మా ఉదయాలు నాయనేమో ఏంటిరా అయ్యి నీ తాగుబోతున్నట్లు నా సాడి తాగుతూ ఉండదా?
జరా మగ ఉండిట్లుంది నీ మగ నా సాడి నీ ముక్కులో నా సాడి మొండ నా బట్ట తాబేలు మగ ఉండిట్లుంది కదా నీ మగాన్ని ఎప్పుడు చూపితే తెలిసింది ఆ బట్ట ఆ చరాయి చూడు వాడు పుట్టుతుంది నీ పుట్టుకు నా అవతల పట్టిపోయినా బ్రేక్ కొంచెం అలాగమ్మా చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులు జన్మించారు. దగ్గరికి వచ్చారు బాబు. అవునవునమ్మా కోడాళ్ళు కూడా వచ్చిందా? కోడాళ్ళు చూసిందా? నాకేం పని నా పాడి కడపడింది మూట నా బట్ట నేను చచ్చిపోతే నీకెవరు దిక్కు నిన్ననే చెప్పలేదు ఏం చచ్చిపోతా బాగా చావు ముందు ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోయావు చూడు మీరు ఎందుకు నా కొడుకులు నా కోడాలను పరిచయం చేసుకో. ఎక్కడ 8 అట్లా కానీ ఉందా నేను ఎందుకు నా కోడాలను పరిచయం చేసుకో. చూడ నా పెద్ద కోడలు ఆయమ్మమ్మా ఈ ఊరు పైకి లేదమ్మా మత్త ఎట్లమ్మా ఆడేసుకుంటుంది కుర్చీ ఏడేసి ఆయమ్మ నమ్మ పెరుగుతుంది ఆయమ్మ ముక్కు పడుతుంది వెళ్ళిపోతుంది ఆయమ్మను పట్టుకొని పెరుగుతుంది బట్ట బలబల లక్ష పంచమన్న పడుతుంది ఈ మాత్రం మోస్తా పెట్టుకున్నా రెండో కోడలు ఆ పక్క అయ్యమ్మ ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మా అయినా అందరికంటే చెడ్డ కోడలు చూడాలా నాకేం పని ఎగిరిపడి చస్తావు. అయ్యా భూదేవ అయినా నా చిన్న కోడలు అప్ప పాయం పెట్టి కదమ్మా పాపం ఏనాయనా ఎట్లమ్మా అన్నం ముందు చేసుకొచ్చుకుని మీరు అయ్యా మా ఇంట్లో అట్లేదా బిడ్డ పెద్ద పెద్ద కాకనే చేసుకొచ్చుకుంటాం మీరు అవునైనా వాళ్ళని ఎత్తి రైలు నాకు ఏనాయనా చిన్న కోడలు అంత వయసు ఏమిలే నువ్వు చచ్చిపోతుంది నా చిన్న కోడలు వయసు వెళ్తారా డిసెంబర్ 25వ తేదీ వస్తే 9 సంవత్సరాలు నిండి 10వ సంవత్సరంలో పడుతుంది. 10లో పడుతుందో కుంటలో పడుతుంది. సరే బాబు ఇన్ని కలిగిన మా పాల్గొంటే అప్పుడు పెట్టమన్నా ఒకటి కొదవ ఉన్నది బాబు. ధనము ధాన్యం రక్తము రోజు మా కొడుకులు కోడాళ్ళు కలిగిన మరి కొదవ ఏముంది అమ్మా తెలుగు ఆలోచించు నాయన అదన తల్లి రామ రామ బాబు కన్యాదానము చేయడానికి
అదే